హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇవాళ మనం ఏంటంటే చంటి పిల్లల్లో ఎస్పెషలీ ఈ సౌండ్స్ అన్నవి ఎందుకు వస్తూ ఉంటాయి, ఇలాంటి సౌండ్స్ వల్ల మనం ఏమైనా వరీ అవ్వాలా లేదా దానికి తగినప్పటికీ కారణాలు ఏంటి, ఇట్లాంటి విషయాల గురించి ఇవాళ తెలుసుకుందాం. అంటే యూజువల్గా పిల్లల్లో పెద్ద సౌండ్స్ అయితే ఉండకూడదు. పెద్ద సౌండ్స్ ఉన్నాయి అంటే అవి డెఫినెట్లీ అబ్నార్మల్. యూజువల్గా ఏంటంటే మనకి వచ్చే సౌండ్స్ యూజువల్గా ఈ స్వాలోయింగ్ అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు స్వాలో చేస్తారో ఆర్ ఎప్పుడైతే కొంత ఏంటంటే పిల్లలందరికీ కూడా కొద్దిగా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అని ఉంటుంది. అంటే తాగిన పాలు కొద్దిగా పైకి వస్తూ ఉంటాయి. ఆ పైకి అవడం వల్ల మనకి కామన్గా మనం చూస్తూనే ఉంటాం ఏంటంటే వాళ్ళు వాంతులు అన్నది చేసుకుంటారు, కొద్ది పాలు అయితే బయటికి తీస్తూ ఉంటారు. సో వాటి వల్ల కొద్దిగా వాళ్ళకి సౌండ్ అన్నది కొద్దిగా ఉరుకు అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమంది పిల్లలకి ఈ వాయిస్ బాక్స్ ఎక్కడైతే ఇది ఉంటుందో, లారింగ్స్ ఉంటుందో, ఆ లారింగ్స్ దగ్గర కొద్దిగా ఫ్లాపీగా ఉంటాయి, అంటే లూజ్గా ఉంటాయి అన్నమాట. ఆ లూజ్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా స్వాలోయింగ్ అప్పుడు కొద్దిగా సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న సౌండ్స్ అంటే బేసికల్లీ తనకి ఫీడింగ్లో ఏ రకంగా ప్రాబ్లం లేదు, బేబీ యాక్టివిటీ బాగుంది, బ్రీదింగ్ ఏవి కష్టంగా ఇబ్బందిగా అయితే లేదు, ఇట్లాగా కానీ ఉన్నట్లయితే మనకి ఏ రకంగా వరీ అవ్వాల్సిన విషయం అయితే లేదు. ఒకవేళ ఈ సౌండ్ అనేది చాలా గట్టిగా వస్తుంది ఆర్ తను సరిగ్గా బరువు అయితే పెరగట్లేదు ఆర్ ఎక్కువగా తనకి వాంతులు అవుతున్నాయి, సో ఇట్లాగా ఏమన్నా కానీ ఉన్నట్లయితే మనం డెఫినెట్గా దాని గురించి వరీ అవ్వాలన్నమాట. సో దానికి ఏంటి అసలు ఫస్ట్ అంటే సౌండ్ అన్నది ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. అప్పుడప్పుడు కోల్డ్ వల్ల కూడా అంటే నోస్ కానీ బ్లాక్ అయితే అప్పుడు కూడా ఉండొచ్చు సౌండ్. నోస్ వల్ల బాగా నోస్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా సౌండ్ ఉండొచ్చు. ఆర్ వాళ్ళకి కొంతమందికి పిల్లలకి గొంతులో టాన్సిల్స్, గొంతు వెనకాతల భాగంలో ఎడినాయిడ్స్ ఇట్లాంటివి కానీ పెరిగిపోతే వాళ్ళకి శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది ఉంటుంది అన్నమాట. సో వీటి వల్ల వాళ్ళకి స్నోరింగ్ సౌండ్, ఇది ఏంటంటే గురక సౌండ్ కూడా ఉండొచ్చు అన్నమాట. అది కూడా పగలపూట రాత్రిపూట కూడా ఉండొచ్చు అన్నమాట. అదేవిధంగా కొంతమంది పిల్లలకి ఏంటంటే గొంతు అంటే కిందని వాయిస్ బాక్స్లో బాగా అది లూజ్గా, ఫ్లాపీగా, వీక్గా ఉండడం వల్ల వాళ్ళకి అది సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ పేరే మనం లారింగో మలేషియా అంటాం అన్నమాట. ఈ సౌండ్ అన్నవి కాస్త గట్టిగా ఉండొచ్చు, కానీ నెమ్మదిగా తనకి వయసుతో పాటు స్లోగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. సో నెంబర్ 2 ఏంటంటే ఇంకా మనం కానీ ఈ ఎయిర్వేకి కింద వెళ్తే మనకి అప్పుడప్పుడు ఈ వాస్కులర్ రింగ్స్ అని ఉంటాయి. అంటే అప్పుడప్పుడు కొద్దిగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి సౌండ్స్ ఉండొచ్చు. సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ అన్నవి అంత మంచివి కాదు. ఒకవేళ అది ఉన్నట్లయితే రోజుకి అది ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం ఇంతకుముందు అన్నట్లు లారింగో మలేషియా అన్నది సౌండ్ నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది, కానీ ఈ హార్ట్ సౌండ్స్ వల్ల వచ్చింది నెమ్మదిగా అది ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి లంగ్స్లో అంటే ఆస్తమా, బ్రాంక్యులైటిస్, ఎలర్జీ వీటి వల్ల కూడా అది వీజింగ్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో వీజింగ్ అన్నవి ఎక్కడ ఈ లంగ్స్లో వాటి వల్ల కూడా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాళ్ళకి ఇలాగా సౌండ్స్ అన్నవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో సౌండ్ అన్నది ఒకవేళ ఈ సౌండ్ అంటే శ్వాస పీల్చుకున్నప్పుడు కానీ వేరే టైంలో కానీ ఈ ఛాతి నుంచి, గొంతు నుంచి, ముక్కు నుంచి సౌండ్స్ వస్తూ ఉంటే దానివల్ల ఆ బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఫీడింగ్లో ఇబ్బంది అవుతుందా, బ్రీదింగ్లో ఇబ్బంది అవుతుందా, తన బాడీలో ఆక్సిజన్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా, ఇది చిన్న విషయమా ఆర్ ఇది ఏమైనా సీరియస్ మ్యాటరా.
సో ఎస్పెషలీ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా అటువంటప్పుడు మనం మటుకి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయితే చేయాలి. వాళ్ళు మటుకి చూసుకొని ఇది నార్మల్లా అబ్నార్మల్లా అని చూసి చెప్తారు. స్టెథోస్కోప్తో వాళ్ళు వింటారు. నోసు థ్రోటు ఇలాంటివన్నీ ఎగ్జామిన్ అయితే చేసి అవసరమైతే ఎక్స్రే కూడా తీసి చూసి అప్పుడు వాళ్ళు ఇది ఏంటి అన్నది మనకి చెప్తూ ఉంటారన్నమాట. సో ఇలాగా మనం దీనికి రకరకాలైన మటుకి కారణాలు ఉండొచ్చు. కానీ చిన్న సౌండ్స్ గురించి పెద్దగా మనం భయపడవలసిన అవసరం అయితే లేదు. చిన్న గురుగురు సౌండ్స్ అన్నవి ఇట్ కెన్ బి బికాజ్ ఆఫ్ రీఫ్లక్స్ అన్నమాట. రీఫ్లక్స్ అంటే పాలు పైకి, అంటే కడుపులో ఉన్న పాలు పైకి గొంతులోకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. అవి వచ్చి కొద్దిగా గుర్రు గుర్రు అంటూ ఉంటారు. సో దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. అంటే ఫీడింగ్ అంతా మటుకు బాగుంటే పెద్ద ఇబ్బంది లేదు. యూజువల్గా పిల్లలకి పాలు తాగే పిల్లలకి ఏం చేయాలి అంటే పాలు ఇచ్చాక వాళ్ళని కాస్త భుజం మీద ఎత్తుకొని వాళ్ళకి కొద్దిగా బర్పింగ్ చేస్తే ఇలాగా కొద్దిగా పాలు ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఇంకా మనకి ఏ రకంగా ఇబ్బంది ఉండదు. ఇదేమి పెద్దగా వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. థ్యాంక్ యూ. స్క్రీన్ టైం అంటే టీవీ, ఫోన్స్, ఇలాగ స్మార్ట్ ఫోన్స్ ఇలాంటి విషయం మీద. సో యూజువల్గా ఏంటంటే ఈ స్క్రీన్స్ అన్నవి చాలా మటుకి ఎడిక్టివ్ అండ్ ఇవి చాలా మటుకి ప్యాసివ్ అన్నమాట. అంటే దెర్ ఈజ్ నో యాక్టివ్ ఇంటర్వెన్షన్. అంటే మనిషి అన్నది చాలా ప్యాసివ్గా లర్న్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అంటే ఇంట్రాక్షన్ ఏమి ఉండదు. అంటే ఇద్దరికి మధ్యలో ఆ స్క్రీన్కి మనిషికి